దయచేసి వినండి. ఇదివరకు పాఠం చెప్పుకున్నప్పుడు బోధ పఠన లక్షణం అనే అధ్యాయంలో కొన్ని పద్యాలు చెప్పుకున్నాం. బోధ పఠన లక్షణం నీవు తెలుసుకునేటటువంటి యొక్క ప్రబోధను పటిష్టంగా, ఒక క్రమబద్ధంగా, క్రమశిక్షణగా, చాలా జాగ్రత్తగా, వరుస ప్రకారం తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది అని చెబుతున్నారన్నమాట గురువుగారు. చెబుతూ ఇప్పుడు చెప్పుకునేటువంటి పద్యం 204వ పద్యం చెప్పుకుంటున్నాం. అందముగా సద్గ్రంథము చందము వినిపింతు దాన్ని చదివిన వినినన్ ముందుగా బయలెరుకయ్యే సందులేనెరుకలేక జనవాలే సుమ్మే అదే ఇది వినే చదువు మీ నమ్మే ఎందుకు నీకింక ఇతర శాస్త్రముల జోలందు గుర్తుండి పోదదిగానాని ఎరుక లేక జనవాలే సుమ్మే అదే ఇది విని చదువు మీ నమ్మే. నాయన, ఈ గ్రంథం యొక్క లక్షణం, దీని స్వభావం ఎట్లా ఉంటుందంటే ఆ విషయాన్ని చెబుతున్నారు గురుదేవులు. ఈ గ్రంథము ఎటువంటి ఫలితాన్ని ఆశించి ప్రపంచానికి అందించాలని ఈ గ్రంథకర్త రచించాడో ఆ సందేశమును ఈ గ్రంథం తెలియజేస్తుంది. భగవద్గీత ఎందుకు పుట్టింది అంటే, అర్జునుడు యుద్ధంలో తాతలను, గురువులను, పినతండ్రులను, సోదరులను, మిత్రులను చంపితే మహాపాపం వస్తుందని కలత చెందినందువల్ల నేను అటువంటి పాపం ఎందుకు చేయాలి, ఎంతోమందిని చంపి పొట్టకూటి కొరకే కదా, ఈ విధంగా వచ్చేటటువంటి ఆహారం కంటే బిచ్చమెత్తుకొని జీవించడం మంచిది కదా అని తన బావగారైన కృష్ణుడితోటి అలా చెప్తాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుల్లో ఉండేటటువంటి పాపభీతిని పోగొట్టడానికి ఏర్పడింది ఈ భగవద్గీత. పాపభీతి అనేది ఇక్కడ స్వచ్ఛమైన భగవతత్వం దగ్గర ఉండదు, అలాగే పుణ్య విషయం కూడా ఉండదు. వాడు కర్తృత్వ భోక్తృత్వములతో కర్మలు చేస్తే ఈ పాపము పుణ్యము అనేటువంటి సంభవిస్తాయి. ఇక్కడ గురుపుత్రుడు ఈ కర్తృత్వ భోక్తృత్వములు విడిచి సదా కర్మాచరణ చేస్తాడు. కర్మలు చేయటందే నీకు అధికారము కలదు, కానీ కర్మల ఫలితం మీద ఆసక్తి లేదు, ఉండకూడదు అని భగవానుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాగనే ఇక్కడ అటువంటి పాపభీతి అవసరం లేదు అని. ఇక భాగవతం ఎందుకు ఏర్పడింది అంటే, పరీక్షిత్ మహారాజు గారు ఇక నేను 7 రోజులు మాత్రమే బ్రతుకుతాను, తర్వాత చనిపోతానని శాపభీతి చేత, మరణభీతితో సుఖమహర్షి వారి ద్వారా తన స్వరూపమును తెలుసుకుని మోక్షం పొందే మార్గమునకు ఏర్పడింది భాగవతం. భగవద్గీత పాపభీతి చేత ఉన్నటువంటి ఆయనకి చెప్పడానికి అది ప్రారంభించాడు. ఇది మరణభీతి చేత పోగొట్టుకోవడానికి ఇది చెప్పడం ప్రారంభించాడు. అయితే గురుగీత జీవుడు ఏ మార్గం ద్వారా వెళితే బ్రహ్మతత్వం పొందుతాడో చెబుతుందన్నమాట. వేదాలు, ఉపనిషత్తులు నేను అనే వస్తువే బ్రహ్మమని చెప్పడానికి ఏర్పడినాయి. మరి బైబిలు ప్రతి మానవుడు పాపే, పాపమును పోగొట్టుకోవాలంటే యేసు మన రక్షకుడుగా నమ్మి విశ్వసిస్తే పూజించాలి అని చెబుతుంది. అలాగే ఖురాన్ కూడా అల్లా అనేవాడు ఒక్కడే దేవుడు, కానీ మరి దేవుళ్ళు ఎవరూ లేరు, ఆయన కృప వల్లనే సర్వప్రపంచము జీవులు ఏర్పడినవి కనుక సృష్టికర్త ఆయన అల్లాను పూజించి
ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పేటటువంటిది ఖురాన్. అయితే ఈ సద్గ్రంథమైనటువంటి ఇది మనం చెప్పుకునేటటువంటి గ్రంథం బృహద్వాసిష్టము కానీ, భద్రాద్రి రామశతము కానీ, ఈ కందార్థములైనటువంటి ఈ యొక్క శుద్ధ నిర్గుణ కర్తాత్వ పద్యములు కానీ ఎందుకు ఏర్పడినాయంటే, అవి ఎందుకు ఏర్పడ్డాయో చెప్పబడినాయి. భగవద్గీత ఎందుకు? పాపభీతిని పోగొట్టుకోవడానికి. మరి భాగవతం ఎందుకు? మరణభీతిని పోగొట్టడానికి. అలాగే మిగతాయి కూడా చెప్పబడ్డాయి. ఇవి ఎందుకు ఏర్పడ్డాయి అనే దానికి ఇప్పుడు చెప్పబడుతున్నాయి. మానవునికి జనన మరణ భ్రాంతి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. జనించేశాడు, మరణింతానేమో ఎప్పుడో అని భయము భ్రాంతి పట్టుకుని విడిచిపెట్టదన్నమాట. అదిగో దాన్ని తొలగించడానికే సర్వవ్యాపకమైనటువంటి నిజదైవమైనటువంటి పరిపూర్ణ పరమార్థమును దర్శింపజేయడానికే ఈ బోధ కావాల్సి వచ్చింది. కావున ఈ సద్గ్రంథము యొక్క ఉద్దేశము లేక బోధనా క్రమము ఇలా వినిపిస్తున్నారు. దీనిని వినినా అంటే గురూపదేశం అయిన తరువాతనే చదవాలి కానీ, వినాలి కానీ, వీటి యొక్క విషయం తెలుస్తుంది కానీ, అప్పుడే ఈ సృష్టికి ఉండేది, ఈ సృష్టి ఉన్నప్పుడు ఉండేది, ఈ సృష్టి అంతా లేకపోయినప్పుడు కూడా ఉండేది ఏదైతే ఉందో అది తెలియబడుతుంది. ముందుగా పరిపూర్ణము, తరువాత ఎరుకే అంటే తెలియబడదు. ఏ సందునా లేని ఎరుక లేక జనబలి సుమ్మి. ఏ సందున అంటే మళ్ళీ ఒక భ్రాంతి పుట్టకూడదన్నమాట. ఏ సందున అంటే మళ్ళీ ఒక్క మాటలో కూడా ఒక్క సంశయం కూడా ఒక్క భ్రాంతి కూడా పుట్టకూడదన్నమాట. వేద శాస్త్ర పురాణములన్నీ ఇదే రచించుకున్నది. ఏది? ఎరుక. ఇందులో దీనికి ఎక్కడైనా ఆశ్రయం దొరికితే ఇది నిలబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇది వాస్తవముగా లేక తోచినటువంటిది కనుక దీని యొక్క యథార్థము దీనికి తెలియబడుట వలన ఇది ఎక్కడా కూడా నిలబడకుండా పోతుందన్నమాట. ఈ గ్రంథమును సాంప్రదాయ గురువుల వద్ద ఉపదేశమును పొంది ఖచ్చితముగా దీని యొక్క భావార్థము కొరకు చదివితే వారికి పరిపూర్ణమంటే ఏమిటో తెలియబడి లేని ఎరుకంటే ఏమిటో తెలుస్తుంది. ఉపదేశమును పొంది ఈ గ్రంథమును చదివిన వారు ఇక ఏ శాస్త్రములకు చదవనవసరం లేదు. ఒకవేళ శాస్త్రమును చదివితే భ్రాంతి విస్తారమేగా అవుతుంది కానీ ఎరుక రహితం కాదు సుమా. కొందరు ఉపదేశము కానిదే స్వయంభూ గురువులైపోయి కందార్థములు చదివి వీటికి విపరీతార్థాలు కూడా తీసి చెబుతూ ఉంటారు. మరికొందరు ఇంకొంచెం ముందుకు పోయి కందార్థములనే సవరిస్తూ ఉంటారు అక్కడక్కడ. ఎందుకు ఇలా చేస్తారు అంటే ఏవేవో కారణాలు చెప్పి ఈ గ్రంథము రాసినది గురువుగారే కదా, మరి మేము గురువుగారు కదా అని వాదిస్తూ ఉంటారు. సాంప్రదాయక గురువుల వద్ద ఉపదేశం పొంది గురుముఖేన వింటేనే ఇవి చక్కగా అర్థమవుతాయి తప్ప ఇతరులకు అర్థం కాదు. దాని యొక్క నిజ విచారణ ఎలా ఉంటుందంటే, చక్కెర మొక్కక లోకులు చక్కెర మాధుర్యమెరుగ జాలరటువలను మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థమెరుగా జాలరేరనోచు. కావున నీవు చాలించు పనులు చొక్క మీ గ్రంథము చూడి మీ కొన వేళ ఎక్కడతో జన్మమెత్తావు సరి తెలియ జాలరే జనులు. కావున నీవు చాలించి పనులు. ఏ పనులు చాలించమన్నారు? ఇతర గ్రంథాలు జోలికి వెళితే భ్రాంతుల్లో పెట్టి
అవి చేయాలి, ఈ చేయాలి, ఈ చేయాలి, అవి చేయాలి అని చెప్తూ ఉంటాయి. అదైపోయాక ఇది, ఇదైపోయాక అది చేస్తూనే ఉంటుంది. కానీ అసలు దారికి రానివ్వదు అన్నమాట. ఇప్పుడు చెప్పిన పద్యంలో చక్కెర తినకుండా చక్కెర తీయగా ఉండును, మాధుర్యముగా ఉండును అనే విషయమును జనులు ఎవరైనా ఎరుగగలరా, తెలుసుకోగలరా? తింటేనే తెలుస్తుంది. ఈ విధముగా ప్రేమతో, మక్కువతో, అక్కరగా, పట్టుదలగా వినకుండా, చదవకుండా చక్కగా గ్రంథార్థమును తెలియలేరు జనులు. కావున నీవు ఈ పనులు చాలించుకొని శ్రేష్టమైనటువంటి గ్రంథమును కొన వరకు, చివరి వరకు బాగా చదువు. ఈ విధముగా నీవు పట్టుదలతో గ్రంథమును పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే ఇక్కడితో మరి జన్మం ఎత్తనవసరం లేదు. ఎవరైతే ఈ గ్రంథకర్త గారి భావనను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటారో వారికి వస్తు నిశ్చయముగా పరిపూర్ణ మెరుకలు తెలియబడి ఎప్పుడూ ఉండేది, సర్వత్రా ఉండేది పరిపూర్ణమేనని లేకనే తోచినటువంటి ఈ లేని ఎరుకను ఎక్కడా చోటు లేదని, దీనికి లేనే లేని ఎరుక పుట్టనే లేదని దృఢముగా తెలియబడి ఇక ఏ విధమైన జన్మము ఎత్తనవసరం లేకుండా ఉంటాడు. అదీగాక గూఢార్థమెరిగినతడు ఘోరార్థమెరిగి సతతారూఢుండైన నతండు గ్రంథ రుచిగనుండు భువెన్ గాఢతర జ్ఞానంబున మూఢుండై ఉన్నవాడు మొదటికే వినడు సుజనుల పోడ మొదమొప్పగనడు. వాడు వీడనరాని వాడే గ్రంథము వినే వాడు నిశ్చయమెట్టి వార్తలెరుగనే వాడు మొదటకే వినడు. సుజనుల పోడ మొదమొప్పగనడు. నాయన, ఈ గ్రంథమును అందరూ చదవమని చెబితే బాగుంటే బాగా ఆరుడులై వారిని మినహాయించి చెబుతున్నారు. వీరు చదివి చదివి విని విని బాగా ఆరుడులై ఉంటారు. వీరికి మళ్ళీ చెప్పకూడదు. ఈ అధ్యాయంలోనే అన్ని పద్యాలు కూడా మంచి మంచి ఉపమానాలతో ఉంటాయి. ఇవి మంచి పఠన లక్షణములు కలిగి ఉంటాయి. గూఢార్థమెరిగి సతతారూఢుండైనటువంటి అతడు గ్రంథము రుచిగొనడు భువెన్. అత్యంత రహస్యమైన అర్థం ఏదైతే ఉందో పరిపూర్ణ మెరుకలను ఎరిగి ఎరుకను విడుచుట, ఇది నిస్సందేహముగా ఎరిగి బాగా నిశ్చయమైనటువంటి వాడు నిర్ణయాలకు కానీ ఏ భ్రాంతులకు కానీ చిక్కకుండా ఉంటాడు. ఇటువంటి వాణ్ణి నేను చదవమని చెప్పను ఈ పుస్తకం, ఎందుకంటే అతని పని అయిపోయింది, అంతా గ్రహించాడు, తెలుసుకున్నాడు, ఇంకా అతను చదవవలసిన అవసరం లేదు. ఇట్టి వారు గ్రంథమును చదవరు కూడా. మరి గాఢతర జ్ఞానంబున మూడురై ఉన్నటువంటి వారు ఉంటారే, మొదటికే వినరు. ఓయ్ బాబు, ఇవి మాకు అర్థం కావండి, మీరు చెప్పేటే మా వద్దు నాయన అని వెళ్ళిపోతారు. గొప్పదైనటువంటి అజ్ఞానం కలిగిన మూర్ఖుడాడన్నమాట. దేహ ప్రపంచ భ్రాంతుల్లో ఉండేవాడు మొదటికే వినడు. వీడికి సాధువులంటే సరిపోదు, వేదాంత జ్ఞానం అంటే వాడికి పట్టదు. వాడికి ఎంతసేపు సంసారలంపట్లే ఎక్కువ ఆసక్తి. వీడు అనరాని వాడే ఈ గ్రంథాన్ని వింటాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పక్కా అజ్ఞాని ఈ గ్రంథం జోలికి రాడు. పక్కా జ్ఞాని, జ్ఞానాతీతమైన పరిపూర్ణమును నిర్ణయం తెలుసుకున్నటువంటి వాడు ఈ గ్రంథం అవసరం లేదుక, తెలిసిపోయింది కాబట్టి. మరి వాడు వీడు కానటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, మధ్యలో నేర్చుకోదలిసిన వాడు, అట్టివాడే ఈ గ్రంథానికి వస్తాడు.
వాడు వీడు అని ఇద్దరిని మినహించి ఆరూఢులైనటువంటి వాడలను ఈ గ్రంథం చక్కగా ప్రేమించి చదువుతారని, మూడులను పక్కన పెట్టినవాడు వీడు అనరాని వాడే గ్రంథము వినేవాడు, మూర్ఖ స్థానం నుండి ఆరుడ స్థానమునకు ప్రయాణం చేసేవాడు వాడే వీడు అని వ్రాసినవాడు వీడు మాత్రమే. ఈ గ్రంథము వినేవాడు ఈ మూర్ఖ స్థానము నుండి జనన మరణ భ్రాంతి రహితమైన స్థితికి ప్రయాణం చేస్తుండావు కనుక నీకు ఈ గ్రంథం యొక్క అవసరం వచ్చింది కాబట్టి నీవు తప్పకుండా దీన్ని చదవాలి అని చెబుతున్నాడు. ఎవరికి? ఆ శిష్యుడికి, ఆరూఢ స్థితి పొందినటువంటి శిష్యుడికి. దేని యందు ఆరూఢ స్థితి? తన్ను తాను ఎరిగి అద్వైతమందు ఆరూఢ స్థితి పొందినటువంటి వాడు ఆ పైన మహాద్వైతం అనేటువంటి అచల పరిపూర్ణం యొక్క యథార్థాన్ని తెలుసుకోవడానికి ఉన్నటువంటి వారు ఎవరో అట్టి వారికి. కాబట్టి నీవు తప్పకుండా చదవాలి అని చెబుతున్నారు. ఇక ఊరికే చదివితే అవుతుందా? వారి గర్భంలో పుట్టి చదవాలి, కావాలనేటువంటి ఆసక్తి ఉండాలి, నిజంగా దాని యందు దీక్ష, శ్రద్ధ, పట్టుదల కావాలనేటువంటి కాంక్ష ఉండాలి. అలా చెబుతూ ఇంకేం చెప్పారంటే, తాబేటి తలపు చేతను తాబేల్ పిల్లల క్షుదార్ది తొలగుట తెలియను, తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమాయి తరులకు గురుబోధట్ల అరయాన్ని తరులకు. ఏ బాధలెరుగని ఈ బోధ గలవారి చేబోధ బడయక చేకో నాదల చేతే తరమాయ తరులకు సద్గురు బోధ అట్లరయా నితరులకు. నాయన, ఒక ఉపమానం చూడు. తాబేలు తన సంకల్పం చేత తన పిల్లల ఆకలి తీరేటట్లు చేస్తుంది అని మనం విన్నాము, చెప్పుకున్నాం. కానీ ప్రత్యక్షంగా చూడాలంటే మనం ఏం చేయాలి? తాబేలు కడుపులోనే తాబేలుగా పుట్టాలి. ఆ నిజం తెలియాలంటే సింహము ఏనుగు కళ్ళలో కనబడితే ఏనుగు చనిపోతుందని అంటారు. కానీ అది ప్రత్యక్షంగా చూడాలంటే ఏనుగు కడుపులోనే పుట్టాలి. ఆ ఏనుగు యొక్క స్వభావం తెలుస్తుంది. అట్లా పుడితే తప్ప ఇంకో దాంట్లో పుడితే దాని భావం దాంతోనే ఉంటుంది, కానీ దీని భావం దానికి రాదు. అంచేత ఆ విషయం ప్రత్యక్షంగా తెలియాలంటే ఆ విధంగా ఏ బాధను తెలియకుండా పరిపూర్ణ స్థితిని పొందుతారట అచల ఋషులు. అంటే ప్రక్కన ఉండి తెలుసుకుంటే ఏ విధంగా తెలియబడుతుంది? వారి కడుపులోనే పుట్టాలి. పక్క నుండి చాటుగా నేర్చేసుకుందామంటే వచ్చేది కాదు ఇది. అందువలన దీన్ని ప్రత్యక్షంగా చూడాలి. అంటే తాబేలు సంకల్పిస్తానే తాబేలు పిల్లలకు ఆకలి తీరుతుందనే విషయాన్ని ప్రత్యక్షంగా తెలియబడాలి. అంటే తాబేలు గర్భంలోనే పుడితే ఆ విషయం అర్థమవుతుంది. అదే విధముగా ఏ బాధలు ఎరుగునటువంటి స్థితి పొందాలి అంటే ఈ పరిపూర్ణ బోధను తెలిసినటువంటి వారి గర్భంలోనే పుట్టాలి. అందుకు నిజగురు సాంప్రదాయంలో చేరాలి. ఆ గురువుకి పుత్రుడై పుట్టాలి. ఇంకా కొందరికి బుద్ధి ఉంటుంది, కానీ అజ్ఞానం వెనుకకి తీసుకుపోతూ ఉంటుంది. ముందుకు 36 అడుగులు వేస్తే వెనక్కి 76 అడుగులు తీసుకుపోతాడు. ఈ విధంగా ఉండరాదని చెబుతున్నారు. ఎంతటి మేధావైనా
సమర్థుడైన సాంప్రదాయిక నిజ గురువును ముఖతానే వినాలి తప్ప అలా గురు సేవ చేయక, గురువాక్యం వినక, గురుని ద్వారా పరిశీలన చేయక, శిక్షణ పొందక, స్వతహాగా పుస్తకం చదివినంత మాత్రాన అన్ని రహస్యాలు తెలియవు. నాకు తెలిసిందిలే అనుకుంటే అది కుదిరే పని కాదు. ఇంకా ఏం చెప్పారంటే, ఈతాపేక్షన్మనుజులు నూతిందరి చేరి నిలిచి నోటగొనినల్, ఈతేల వచ్చు వారికి చేతులతో నీళ్ల మీద చేదీదకనో మును నేర్చిన వారి దించకను. ఏంటో ఆగిపోయిందో. ఏమైంది? 21కే అయిపోయింది. ఈతాపేక్షన్మనుజులు నూతిందరి చేరి నిల్చి నోటన్ గొలినన్, ఈతేల వచ్చు వానికి చేతులతో నీళ్ల మీద చేదీదకను మును నేర్చిన వారేదెంచకను. ఈ తీరుగానే దేశీ కేంద్రుడు తెల్పక చాతుర్యమున బోధ సాధించనయ్యాన చేరీదకను మును నేర్చిన వారిదించకను. నాయన, ఈత నేర్చుకోవాలని ఆపేక్ష కలిగినటువంటి వారు బావి దగ్గరికి పోయి ఈతలాడు అని చూసి చేతులతో ఇలా ఆడించి, కాళ్ళతో ఇలా ఆడించి అని అనుకుంటాడు. అనుకో, ఆ విధంగా అనుకుంటే ఈత వస్తుందా? రాదు. మరి ఈత రావాలంటే ఈత వచ్చిన వారి సహాయంతో ఆ జలాశయమునందు దిగి ముందు ఈత నేర్చినటువంటి వారు పట్టుకొని నేర్పితేనే ఈత వస్తుంది. కానీ ఈ విధంగా గురువుగారి వద్ద చేరి తను మన ప్రాణములను గురువునకు అర్పించి 4 సేవలు చేయకుండా పక్క నుండి ఈ బోధంతా నాకు వచ్చులే, తెలుసులే, నేను చదివేశానులే అనుకుంటే ఎప్పటికీ బోధ తెలియదు. గురువుగారిని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగా భావించి గురుదేవుని ప్రసన్నత చేసుకుని గురుడు ఆ రహస్యమును తెలిపేటప్పుడు ఈ బోధను తెలియబడుతుంది. కానీ తాను స్వయముగా ఎంత మేధావి అయినప్పటికీ స్వతహా సిద్ధముగా, అనగా గురుని ద్వారా కాకుండా తన బుద్ధి కుశలతో నేర్చుకుందామంటే ఈ బోధలోని మర్మధర్మములు తెలియబడవు. కావున ఈ సిద్ధాంతములోని సకల మర్మధర్మాలను తెలుసుకొని తరించాలి అంటే సాంప్రదాయిక గురువుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్తున్నారు. ఇది ఎంతో చక్కని ఉపమానమైనది. సరైనటువంటి శిష్యుడు గురువు దగ్గర ఈ బోధను ఏ విధంగా వింటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమని? ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశకునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములను గొని భవనాశ స్థితులు లేనే పద్ధతి వినినన్ తిరిగి రానే పద్ధతి గనినన్ భువిలో వానికి సాటి బోల్పనెవ్వరు లేరు అవిరాళ భక్త నివారితి నుండేటి పద్ధతి వినినన్ తిరిగి రానే పద్ధతి గనినన్. ప్రవిమల చిత్తుడు శిష్యుడు. శిష్యునకు ఈ గుణం ఉండాలి. ఇటువంటిది దేవతల కోసం వెతకనవసరం లేదు. ఇటువంటి లక్షణాలతో నడిచించేవాడే దేవుడు. ఇటువంటి వాణ్ణి ఈ లోకములో అంతా పూజించాల్సిందే. రాళ్లను నీళ్లను పూజించిన అవసరం లేదు. ప్రవిమల చిత్తుడు
మాలిన్యం లేనటువంటి వాడు, విమల చిత్తము గలవాడు కాకుండా ప్రవిమలమైన చిత్తము గలవాడు, ఏ విధమైన మాలిన్యం లేకుండా మంచి చిత్తము కలిగి ఉండాలి, త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి ఉండాలి, సవినయముగా. చాలామంది వినయంగా దేశకునికి శరణాగతుడై దేశకుని దగ్గర చేరి త్రివిధ ప్రసాదములు తీసుకోవాలి. అన్నప్రసాదము, తీర్థప్రసాదం, మంత్రప్రసాదం. ప్రాథమిక దశలో ప్రసాదం, తీర్థప్రసాదం ఉంటాయి. తర్వాత భవనాశ స్థితులు లేనటువంటి పద్ధతి వినినను, తిరిగి రాని పద్ధతి గనినను. భవనాశ స్థితులంటే లేని పద్ధతి తెలియడానికి ప్రసాదాలే కాదు, గురుదేవునికి తెలిపేటటువంటి గూఢార్థంలో ఉన్న పరిపూర్ణార్థమును, లేని ఎరుకను తెలుసుకొని ఈ లేని ఎరుకను విడిచే విధానమే దివ్య ప్రసాదం. ఆయన మనకి ప్రసాదించినటువంటి ప్రసాదం ఆయన యొక్క దివ్య ప్రబోధ. ఈ ప్రసాదాన్ని తిన్నప్పుడే భవనాశి స్థితిలో ఉండవు, కానీ ఇటువంటి వాడు తిరిగి జన్మకు రాడు. ఎందుకనగా జన్మరహిత విధానం అయ్యే ప్రసాదమును తెలుసుకున్నాడు కాబట్టి. భూమిలో వానికి సాటి బోల్పనెవ్వరు లేరు. అట్లా అనుకొనిచు అట్లా ఉపదేశం పొంది అటువంటి నిరతి ధర్మము కలిగి ఆరూఢ భావము కలిగినటువంటి వానికి సాటి ఎవ్వరూ లేరు. అవిరళ భక్త నీవు విను. ఆ రీతిగా ఉండేటటువంటి అవిరళము అంటే విరళము లేనటువంటి భక్తి, తెంపు లేనటువంటి భక్తి. ఆ భక్తికి అనేక నిర్వచనాలు ఉంటాయి. అప్పుడు ఇక్కడ భక్తి అంటే ఎట్లా ఉండాలి? అవిచ్ఛిన్న తైలధార వలె ఉండాలి. నూనె కిందకి పోస్తూ ఉంటే ఎట్లా తెగకుండా ఒకే దారగా వస్తుందో, పైకి కిందికి ఒకే దారగా తెంపు లేకుండా ఉంటుందో అలాంటి భావానికి భక్తి అన్నారు. భయముతో కూడినటువంటి ప్రేమకు కూడా భక్తి అన్నారు. దైవము అంటే మహాప్రేమ ఉండాలి. అన్నీ ఇచ్చేవాడు ఆయన, కానీ నేను తప్పు చేస్తే నన్ను ఆయన సర్వనాశనం చేస్తాడనే భయం ఉండాలి. అందుకే దీపం అంటే అందరికీ ఇష్టమే. దీపం యొక్క వెలుగును ఇష్టపడతాము. దీపమును ముట్టుకుంటే కాలుతుందనే భయం ఉండాలి కదా. అందుకే గురు సన్నిధిలో ఉండే మోక్షం వస్తుందనేది ఉండాలి. అలాగనే గురువాజ్ఞను మీరితే నరకం వస్తుందనే ఉండాలి. గురుగీతా ధర్మంలో గురుత్యాగే బ్రవే మృత్యం, మంత్రత్యాగే దరిద్రత, గురు మంత్ర పరిత్యాగే నరకం భవేత్ అని చెప్పారు. కనుక గురువును విడిచిపెడితే మృత్యువు వస్తుంది, గురు మంత్రాన్ని విడిచిపెడితే దరిద్రం వస్తుంది, గురు మంత్రాన్ని రెండిటిని విడిచిపెడితే నరకం వస్తుంది అన్నారు. ఆ విధంగా ఆలోచించినా అవి వస్తాయి, ఈ విధంగా ఆలోచించినా వస్తాయి. అందుకే సంసార సాగర సముద్రణైక మంత్రం, బ్రహ్మాదిదేవ పూజిత సిద్ధి మంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం గురురాజ మంత్రం అని చెప్పారు. అనగా సంసార సాగరం నుండి ఉద్ధరింపజేసేది, బ్రహ్మాది దేవత మునిల చేత పూజింపబడేది ఆ దివ్య మంత్రము, దరిద్రమును దుఃఖమును భవరోగమును పోగొట్టేటటువంటి మంత్రము. ఇటువంటి గురురాజ మంత్రానికి నమస్కారం చేస్తానని అంటాడు. అందువలన ఆ మంత్రముల యొక్క లక్షణాలను బాగా చక్కగా అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కావున అవిరళ భక్తి కలిగిన వాడు భవనాశ స్థితిలో లేనటువంటి స్థితిని పొందుతాడు. అవిరళ భక్తి అనగా విసుగు లేకుండా, విరామం లేకుండా గురుభక్తి కలిగి బోధ వినాలి. అది అవిరళ భక్తి అని. మళ్ళీ ఇంకేం చెప్పారు? ఉపనయనముగానిదే ఉపనయనము మీది చదువు నోహన్ గునినన్,
విపరీత మగును దానను చపలుడు బ్రాహ్మణుడు గాడు చర్చించి చూడ శూద్రుడు వాణ్ణి అర్చించలేడా. ఉపమాచే బోధట్ల ఊహించి నిక్కేటి కపట చిత్తుడు సాధు గణమూలతో సమమౌనే చర్చించి చూడ శూద్రుడు వాణ్ణి అర్చించరేడా. ఉపనయనం బాల్యంలో చేస్తారు. ఉపదేశం అనగా అతి సమీపమున, నయనము అనగా నేత్రము. ఇక్కడ నేత్రము అనగా జ్ఞానము. అజ్ఞానమును పోగొట్టేటటువంటి బ్రహ్మజ్ఞానము తెలపడానికి బ్రాహ్మణ కులములో వేద విద్యను అభ్యసించడానికి ముందు గురువు ఆ బాలునికి ఉపనయనం అనేటువంటి ప్రక్రియ చేస్తాడు. ఇది చేసిన తరువాతే వేద విద్యను చెబుతారు కానీ లేకపోతే చెప్పరు. దీనికి గుర్తుగా యజ్ఞోపవేతం ఒకటి ధరింపజేస్తారు. దాన్ని గాయత్రి మంత్రోపదేశం చేసి సంధ్యావందనములు బ్రహ్మచర్యాది వ్రతములు కలిగి వేద విద్యను గురువు దగ్గర అభ్యసించాలి. ఈ విధంగా ఉపనయనం అయిన తరువాత ఆ వేద విద్యను అభ్యసించిన వాణ్ణి ద్విజుడు అంటారు. తరువాత విప్రుడు బ్రాహ్మణుడు అని పిలుస్తారు. ఈ ప్రక్రియ జరగందే తాను పుస్తకములు చూసి వేద విద్యను అభ్యసించిన ఎడల వారికి అంతఃకరణం పరిశుద్ధము గాక అసంభావన వ్యతిరేక విపరీత బుద్ధులు పుట్టి పూజనీయత పొందలేరు. వీడు చపలుడు సుమా, అనగా నిశ్చలమైన బుద్ధి వీడికి ఉండదు. శూద్రులైన వాడు వీరిని పూజించరు, శూద్రులైన వారు కూడా వీరిని పూజించరు. ఉపనయనము కానిదే స్వతహాగా వేద విద్యను నేర్చిన వారిని ఎవరు ఏ విధంగా గౌరవించరో అదే విధముగా ఉపమాచే బోధట్లు ఊహించి నిక్కేటి కపట చిత్తుని సాధు గుణములతో సమమగునే, అనగా సాంప్రదాయ పద్ధతి యందు పరంపరగా వచ్చేటటువంటి ఉపదేశ క్రమమును జరగకుండా స్వతహాగా పుస్తకములు చదువుకొని అక్కడక్కడ పెద్దల ఉపన్యాసములు వింటూ సొంత అభిప్రాయములు కల్పించుకొని తాను సంపూర్ణ సాంప్రదాయ విద్యావంతుడు కాకపోయినప్పటికీ మాది అచల బోధయే అని సాంప్రదాయముల పేరుతో ధనము కొరకు, కీర్తి కొరకు, ప్రతిష్టల కొరకు బోధన చెప్పేటటువంటి కపట చిత్తము గలవాడు సాంప్రదాయ బోధను ఎరిగి నిజ గురువులతో సమానుడు కాదు. కావున ఇటువంటి మోసగాళ్లను గురువుగా బోధకునిగా గౌరవించి పూజించరాదు సుమా. దాని గురించి నీకేమైనా సందేహం కలుగుతుందేమో అని మరొక ఉపమానం చెప్తున్నారు. ఏమని? మంత్రము చేసంతెట్లగు తంత్రము లేకున్న కాదు, తంత్రము చేతన్ మంత్రము లేకను ఒడుగిల మంత్రము తంత్రంబు మరిగూడి కోని కార్యములన్నీ జరిగించు పూని. మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు, మంత్రతంత్రములలో మరుగెరుగు గురువునిచే మరుగుడు కోని కార్యములన్నీ జరిగించు పూని. మంత్రము చే సంతెట్లగును తంత్రము లేకున్న కాదు, తంత్రము చేతన్ మంత్రము లేకను ఒడుగు. ఇలా నాయనా శిష్య, కేవలం మంత్రోపదేశం చేసి దానికి చేయవలసిన తంత్రము అనగా ఆ ప్రక్రియ చేయకపోతే ఫలితం ఉండదు. ఏ ప్రక్రియ? ఆ యజ్ఞోపవేతం అనేటువంటిది. అలాగే తంత్రము చేసి చేయవలసిన పనులు చేసి మంత్రం చెప్పకపోతే ఫలితం ఉండదు. యజ్ఞోపవేతం వేసేసి మంత్రం చెప్పకపోతే అది ఉపయోగం ఉండదు. కనుక మంత్రము చెప్పడానికి
దానికి కావలసిన తంతు జరిపించినప్పుడే ఆ కార్యము పూర్తిగా జరిగినట్లు లెక్క. ఉదాహరణకు వివాహం జరగాలన్నప్పుడు స్వామిని పిలిచి వధూవరులను కూర్చోబెట్టి మంత్రాలను ఒక్కటే చదివిస్తే వివాహం అయినట్లు కాదు. స్వామి లేకుండా వధూవరులు ఒక్కటే ఉంటే వరుడు వధువును తాళిబొట్టు కట్టితే వివాహం అయినట్లు కాదు. ముహూర్త సమయంలో పెద్దలందరూ ఉండి స్వామి ఉండి మంత్రాలను చదివి అందరి సమక్షంలో వరుడు వధువు మెళ్ళలో తాళి కడితే అది వివాహం జరిగినట్టు లెక్క. అలాగే శిష్యుడు గురువుగారి వద్ద ఉపదేశం తీసుకోవాలంటే గురువుగారికి షోడశోపచార పూజలు జరిపి గురుమూర్తికి 12 సాష్టాంగ నమస్కారములు జరిపి తనుమనధనములు దారబోసి పిమ్మట గురుమూర్తికి చతుర్వేద శుశ్రూషలు జరుపుతూ గురువుగారి వద్ద విభూతి ధారణ చేసుకొని గురువుగారి వద్ద దృక్కు స్పర్శ వాక్కు దీక్షలు తీసుకొని తన సస్వరూపము తాను తెలుసుకున్న తరువాత ఆ గురుమూర్తి ద్వారా మంత్రోపదేశం చేపించుకోవాలి. ఆ పైన తంతు చేయకుండా ఇప్పుడు చెప్పినవన్నీ తంతు చేయకుండా ఒక మంత్రోపదేశం ఒక్కటే పొందితే సరిపోదు. పై చెప్పబడినటువంటి తంతుల ప్రకారంగా అంతా చేసి మంత్రోపదేశం పొందకుండా ఉండినా ప్రయోజనం ఉండదు. తంతు చేసిన మంత్రం తెలుసుకునే ప్రయోజనం ఉండును. ఇవన్నీ చేసి మంత్రం తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కొంతమంది మంత్రము నాకు తెలిసిందిలే అంటారు, కానీ ఆ మంత్రం తెలుసుకునే సమయంలో జరిపే తంత్రం తెలియదు. ఏతన్మిద్య శుద్ధవేత్ కించిన్నాస్తి, నాకు బాగా ఆ మంత్రం తెలుసు అంటాడు. మరి క్రియారూపంగా గురువు చేత ఆ మంత్రార్థమైనటువంటి వస్తువు పరిపూర్ణము కదా, దాన్ని నీవు దర్శించితివా అంటే లేదు అంటాడు. నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం అనే షోడశి మంత్రం నాకు బాగా తెలుసు అంటాడు. ఆ మంత్రంలోని అర్థం నీకు తెలుసా అంటే తెలియదు అంటాడు. అందువలన వట్టి మంత్రం చేతన వాడు సంతెట్లగును. ఇటువంటి వట్టి మంత్రం చేతని వాడు బోధన తెలుసుకోలేడు. సంతనగా ఉపనయనము. ఒకవేళ తంత్రము చేతనే వానికి అగ్నిహోత్రాది క్రియలు, యజ్ఞోపవేతం సంస్కారములు, త్రికాల సంధ్యావందనములు క్రియలు జరిపి మంత్రం చెప్పకపోతే ఉపయోగం ఉండదు కదా. మంత్రము తంత్రము రెండూ ఉండాలి. అగ్నిహోత్రము క్రియ, యజ్ఞోపవేతం, త్రికాల సంధ్యావందనము ఆ క్రియలు మరియు మంత్రము చెప్పి వానికి వేదాధ్యయనానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయాలి. ఆ విధంగానే నేను మంత్రమనే ఆత్మ అంటే వానికి మోక్షమనే సంతు కలగదు. నేను తంత్రమనే దేహమును అనుకుంటే వానికి మోక్షం అనేది కలగదు. మంత్రమనే ఆత్మ ఒక్కటే దేహము లేకపోతే ఏ కార్యం చేయదు. ఆత్మ ఒక్కటే దేహం లేకుండా ఏ కార్యము చేయదు. తంత్రమనే దేహం ఒక్కటే ఉండి మంత్రమనే ఆత్మ లేకపోతే ఏ కార్యం చేయలేదు. ఆత్మ లేని దేహం చేస్తుందా? ఈ విధంగా మంత్రతంత్రములనే దేహములు రెండూ కూడి ఆ కార్యములన్నింటినీ జరుపుతాయి. అలాగూ మంత్రతంత్రముల్లోని మర్మము గురుడెరుగు. తంత్రమనే దేహములో మంత్రమనే ఆత్మ ఉన్నది. ఒకడు తంత్రాన్ని పట్టుకుంటాడు, ఒకడు మంత్రాన్ని పట్టుకుంటాడు. వారికి ఇద్దరికీ మోక్షం లేదు, వీరికి మోక్షం లేదు. ఈ మంత్రతంత్రముల్లోని రహస్యమును గురుదేవుడే ఎరుగును కానీ వాళ్ళిద్దరికీ ఎవరికీ తెలియదు. ఈ మంత్రతంత్రములు ఎరిగిన గురుదేవుని వద్ద చేరి ఈ మంత్రతంత్రములు మరుగు తెలుసుకొని పొందగలగాలి. ఇంకో పద్యం ఉంది, చెప్పేద్దాం. తర్వాత ఇంకేం చెప్పారంటే, సంకల్పాది గుణముల సంకుల మీ ఎరుక
ఎందు సమకూరుకుడిండెన్ సంకల్పాది గుణముల సంకుల మచలమున చూడు జాడ లేదన్నా ఈ రెంటికి ఏడుగాదన్నా కొంకాక ఈ రెంటిని గూర్చి గ్రంథము చేస్తి కొంకాక ఈ రెంటిని కూర్చి గ్రంథము చేసి సంకోచింపక చదువు శంక పుట్టదు శంక జాడ లేదన్నా ఈ రెంటికి ఏడుగాదన్నా. నాయన సంకల్పాది గుణములు ఎరుకకే ఎట్లా సమకూడును ఈ అహం పదార్థమైనటువంటి ఈ ఎరుక ఎందున జగత్తు సృష్టించడం, శరీరాన్ని సృష్టించుకోవడం, జగత్తుతో కలిసి ఈ శరీరాన్ని పోషించుకోవడం, ఇటువంటి సంకల్పాధికములు అనేకమైన సంకులములు ఈ ఎరుకకు ఉంటాయి. ఇటువంటి ఏ ఒక్కటి కూడా లేనటువంటిది పరిపూర్ణము, అందు ఏ ఒక్కటి ఉండదు. ఇది నిజము. ఈ నిజాన్ని బాగా గ్రహించు. అందుకు కొంకక అంటే ఏమాత్రం అనుమానం లేకుండా జడవక ఈ రెండిటినీ గూర్చి గ్రంథం చేశాను. మరి ఈ గ్రంథాన్ని రచించవలసిన అవసరం ఏముంది? ఈ గ్రంథాన్ని పఠనం చేసేటటువంటి పద్ధతి ఏముంది అంటే ఈ ఎరుకను, పరిపూర్ణముల యొక్క తారతమ్యమును, వ్యత్యాసములను బాగా కనిపెట్టి మాయ అని ఏదైతే తీర్మానమైందో దానిని విడిచిపెట్టాలి. నేను పెద్దల దగ్గర విచారించి పరిపూర్ణ ఎరుకలను విచారణ చేసి ఎరుకను విడిచే విధానము కొరకు భయపడకుండా ఈ పరిపూర్ణ ఎరుకలను గూర్చి ఈ గ్రంథము వ్రాశాను. కావున నీవు దీన్ని సంకోచింపక, అనుమానించకుండా ఏమాత్రం సంశయం లేక చదువు. ఈ విధంగా చదివితే ఇక నీకు శంక పుట్టదు. నీకు ఏ విధమైన సందేహమునే శంక పుట్టనే పుట్టదు. ఈ విధముగా నీవు సంకల్పములు ఉండేది ఎరుకని, సంకల్పము లేనిది పరిపూర్ణమని బాగా పరిశీలన చేస్తే ఇక ఎటువంటి సంకల్పము నీకు పుట్టకుండా బోధపఠన ప్రయోజనం పొందగలుగుతావు. ఈ విధంగా బోధపఠన వరుస క్రమం ఒకదానికొకటి సమఉజ్జీగా ఉండేటటువంటి పద్ధతిలో తెలుసుకొనటమే ఈ యొక్క బోధపఠన. ఎలా జరుగుతుంది, ఇలా జరగాలి అనేటువంటిది పదే పదే నొక్కి ఒక్కాణించి చెప్పారు. అలా కాకుండా అక్కడో పద్యం చదివి దాని వరుసలు నాకు వచ్చేసినాయి అంటే అది వచ్చినట్లు కాదు, అది నిజంగా రాదు. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని గ్రహించి తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది శిష్యునికి. కాబట్టి ఆ విధంగా తెలుసుకోవాలంటూ ఈ యొక్క అధ్యాయం బోధ పఠన లక్షణం గురించి పూర్తి చేశారు. తరువాత పాఠంలో భద్రాంకితము అనేటువంటి అధ్యాయం ఉంటుంది. మళ్ళీసారి చెప్పుకుందాం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు.